నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇవాళ లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఇవాళ కేటీఆర్ చెప్తున్నారు, తెలంగాణ జెండాను ఎందుకు పాతిపెడతారు? మీ యొక్క దొంగ హామీలను ప్రశ్నించినందుకా, తెలంగాణ తెచ్చినందుకా, అలాగే తెలంగాణను డెవలప్ చేసినందుకా అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? తెలంగాణ జెండాని కాదు అన్నది, బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి మీ కుటుంబ అహంకారాన్ని, మీ కుటుంబ అహంకారాన్ని బొందబెడతామని చెప్పి అన్నారు. ప్రజలు కూడా అన్నారు, ఆ పని చేసిండ్రు, ఖచ్చితంగా చేసి తీరుతాం. పార్లమెంటు కల్లా మీకు ఎక్కినటువంటి అహంకారం, మీకు ఉన్నటువంటి మదాన్ని దింపి తీరుతాం. ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మారుతారు. ఆయన రక్తమంతా బీజేపీ రక్తమే. అక్కడేమో బడా మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ఛోటా మోడీ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు మీ లెక్క గోడ మీద పిల్లులు లెక్క తటస్థంగా ఉంటున్నటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. ఇది ఒక జాతీయ పార్టీ. ఎప్పటి నుంచో కూడా బీజేపీ అని పుట్టినప్పటి నుంచి 2-3 సార్లు పేర్లు మార్చుకుందేమో కానీ ముందు నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలో కొట్లాడుతున్నటువంటిది ఏదైనా ఒక పార్టీ పేరు చెప్పారంటే ప్రపంచమంతా చెప్పేటటువంటిది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీలాంటి వాళ్ళు వచ్చేసి పదే ఎన్నిసార్లు ఏం మాట్లాడినప్పటికీ కూడా దానికి పెద్ద సీరియస్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇందాక నువ్వు ఒక మాట అన్న దానికి నేను మర్చిపోయినా. తెలంగాణ అనేటటువంటి దాని గురించి మేము చేసినందుక అని అంటే, తెలంగాణ పేరు నామూష్ అయిపోయి నీ పార్టీలకించి తీసేసినందుకు, తెలంగాణ ప్రజల్ని నమ్మకద్రోహం చేస్తూ వెన్నుపోటు పొడిచినందుకు బరాబర్ మీ అహంకారాన్ని దింపి తీరుతాం మేము. ఓకే, అంటే గతంలో అదానిని ప్రధానితో పోల్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదానితో అలైబలై చేసుకోవడము, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత గురించి మాకు అంటే బయట పెట్టాలని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. రైల్వేస్కి సంబంధించినటువంటిది, పోర్ట్స్కి సంబంధించినటువంటి, లేకపోతే ఇంకేదైనా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీలకు ఇచ్చేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది చాలా క్లియర్గా మేము చెప్పినాము. ఎందుకనంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ ఆస్తులు ఆల్రెడీ బంగారు గుడ్లు పెడుతున్నటువంటి బాతులను తీసుకొని పోయి ప్రైవేటు వ్యక్తులకు, అది ఎవరికైనా సరే, అది అదానికైనా అంబానికైనా ఇంకొకరికైనా తీసుకొని పోయి ఇచ్చేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. కానీ ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు ప్రభుత్వానికి వస్తున్నప్పుడు, వనరులు కొన్ని మనం ఇచ్చినప్పుడు ప్రజలకి తద్వారా లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వాగతిస్తుంది. ఈ తేడా తెలియక పాపం కోతులేక ఎగురుతున్నటువంటి కేటీఆర్ గారికి ఈ యొక్క తేడా తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. డబుల్ ఇంజిన్ అంటేనే అదాని అలాగే ప్రధాని అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ట్రిపుల్ ఇంజిన్గా మారాడని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. మేము ఒకటి, తెలంగాణలో నువ్వు 10 సంవత్సరాలు ఉంటే అదే దావోస్కి పోయి తీసుకొని వచ్చినటువంటి అన్ని సంవత్సరాలతోటి కలుపుకుంటే ఒకటే పర్యటనలో నీకంటే అద్భుతంగా, నీకు ఇంచుమించు డబల్గా నిధులు తీసుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచం చూస్తుంది, తెలంగాణ ప్రజలు చూసారు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకొనే ఆయనని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. కాబట్టి మీ కాడ ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ ఉంది కాబట్టి మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. కానీ మీ యొక్క పక్కన ఏదైతే తగ్గకుండా ఉన్నారో దాన్ని దయచేసి తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బేరీజీ వేసుకుంటే ఈరోజు అవినీతి తప్ప ఏ సబ్జెక్ట్లో చూడండి అవినీతి, ఏ డిపార్ట్మెంట్ చూడండి అవినీతి, ఏ నాయకుడిని మీది తొవి తీసినా అవినీతి. సో మీరు ఎంత తక్కువగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే, మరీ ముఖ్యంగా ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు బంద్ చేసుకుంటే అంతో ఇంత మీ యొక్క మనుగడ ముందుకు ఉంటుందేమో. కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల కల్లా మా ప్రజల ముఖ్యమంత్రి గౌరవనీయులు, మనందరి యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారి దాకా అవసరం లేదు, ప్రజలు చూసుకుంటారు మీ సంగతి. ఇప్పుడు అహంకారంతో మాట్లాడిన ముఖ్యమంత్రులు అందరినీ చూసాము, ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర మాదే అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అందుకనే నిన్ను మీ అయ్యని ఉరికిచ్చే ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు అహంకారంతో ఎవరిని కలవకుండా ఉండి గడిలలో ఉండి పరిపాలన చేసి ఏదో వీళ్ళతో పెద్ద తురుంకారణ లెక్క నియోజకవర్గాల కాడికి పోతే ప్రజల్ని, తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లలో ప్రివెంటివ్ డిటెన్షన్లు చేస్తున్నటువంటి వీరి యొక్క ప్రక్రియను చూసే మడత పెట్టిరు. కాబట్టి ఇవన్నీ పాపం మీరు ఏదైతే అనుభూతి చెందిరో అవన్నీ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించి మాట్లాడాలనేటటువంటి ప్రయత్నం బంద్ చేసుకోండి. ఎందుకంటే ప్రజల దగ్గరకు పోయి పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ప్రజల్ని వంచి పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు ఎట్లా గమనిస్తున్నారండి మీరు? ఇప్పుడు బీజేపీతో తొత్తులు లెక్క వ్యవహరించినటువంటి మీరు, అవినీతిలో భాగస్వామ్యుల లెక్క అన్నీ పంచుకున్నటువంటి మీరు, ఒకటే వేదిక మీద ప్రశంసల జల్లుతో ఒకరి మీద ఒకరు కురిపించుకున్నటువంటి మీరు, ఈరోజు ఉంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేటైనా మరి ఏ వేదిక మీద వంచుకున్న కేటీఆర్ని ఆకాశం ఎత్తు, తర్వాత కేంద్ర మంత్రుల లెక్క ఉన్నోడు ఇడికొచ్చి లక్షల కోట్ల కుంభకోణం అనేటటువంటిది తేటతెల్లం చేసి ఏ రకంగా కూడా
అంటే క్వాలిటీ లేకుండా లక్షల కోట్లు ఈరోజు వృధా చేస్తారు ప్రజాధనాన్ని అని చెప్పి ఆధారాలతోటి బయటకు వచ్చినటువంటి దాన్ని, అంటే తెలంగాణ భవిష్యత్తుని నాశనం చేసినటువంటి ప్రాజెక్టుని చప్పట్లో కొట్టి బాగుందని చెప్పినటువంటి బీజేపీ నేతలు మీరు కలిసి ఆడినటువంటి డ్రామాలకి ఫుల్ స్టాప్ తెలంగాణ ప్రజలు అసెంబ్లీలోనే పెట్టుడు మొదలుపెట్టిర్రు. అది పార్లమెంట్లో కామా పెట్టి కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు జనవరి నెలలో వచ్చిన కరెంట్ బిల్లును ప్రజలు కట్టొద్దు, ఆ కరెంట్ బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలి, 10 జన్పథ్కి పంపించాలి, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్కి పంపించాలి, రేవంత్ రెడ్డికి పంపించాలని చెప్పేసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు 100 రోజులలో మేము హామీలు ఏవైతే నెరవేరుస్తామని చెప్పి 6 గ్యారంటీలు అన్నారో దానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు బాగుంటుంది. కానీ మీరు ఎవరు బిల్లులు కట్టకండి అని చెప్పి ప్రజల లోపలనే పాపం లేనటువంటిది ఇప్పుడు ఈయన గెలిచి ప్రభుత్వం నుంచి చెప్పిందని అనుకుంటారు కొంతమంది. అది తెలియకుండా జరిగినప్పుడు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటాయి. కానీ జనవరి 1, 2019 నుంచే నిరుద్యోగ భృతి వేస్తున్నటువంటి మిమ్మల్ని మరి రాష్ట్రంలో ఉంటున్నటువంటి యావత్ యువకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పిలుపునేయడం జరుగుతుంది. కేటీఆర్ కుటుంబ సభ్యుల దగ్గరికి వారి ఇళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులని మొత్తం కూడా అమ్మైనా సరే మీకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతిని వసూలు చేయాల్సిందిగా, ఆఖరికి ఏది లేకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల కాడికించి కూడా తీసుకోవాల్సినటువంటి దాని లెక్క మేము కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఏంటి పద్ధతే? నువ్వు ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు ఇట్లాంటి తక్కువ పోయి మాట్లాడినప్పుడు మేము కూడా అదే స్థాయికి పోయినాం అనుకోండి, అది పద్ధతి కాదు కదా. సో నేను కూడా ఇట్లా మాట్లాడవచ్చు. కాకపోతే ఏంటంటే మీ యొక్క హుందాతనాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. ప్రజల్ని పక్కదారి పట్టించి వారి యొక్క ఏమంటారు నమ్మకాన్ని ఇంకా కూడా సన్నగిల్లిపించుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్లో పెద్ద ఫ్లైఓవర్లు మేమే కట్టాము, కాంగ్రెస్ పార్టీ ఏ ఫ్లైఓవర్ కట్టలేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? హైదరాబాద్లో లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఏంటిది? పివి ఎక్స్ప్రెస్ వే కదా. ఎవరు కట్టినారు? ఇక అది ఒక్కటే ఉదాహరణ చెప్తాను నేను, మిగతా ఏం చెప్పా. నువ్వు ఏది కట్టినా నువ్వు 10 ఏళ్ళు వస్తే 30 కడితే మేము 300 మీద కట్టినాం. ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టిరు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టినరు? ఈరోజు గుండెసీ దేశం 3 కిలోమీటర్ల రేడియస్ కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి, మొత్తం ఎవరు కట్టినరు? అటు బిహెచ్ఎల్ తీసుకుంటావా, ఇటు ఈసీఐఎల్ తీసుకుంటావా, ఇటు ఆర్సీఐ తీసుకుంటావా, లేకపోతే ఇంకేదైనా తీసుకుంటావా? ఆఖరికి హైటెక్ సిటీ పునాదులు ఎవరు వేసిండ్రు? ఎప్పుడైనా వాస్తవాలతోటి ప్రజల ముందుకు వస్తే కొంచెం హర్షిస్తారు, స్వాగతిస్తారు. మేము ఫ్లైఓవర్లు కట్టినాం, మరి గదే ఫ్లైఓవర్ల కాడ ఉండిపో. పాలన అనేటటువంటిది మనం ఉంటున్నప్పుడు ఏదైతే కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుందో చేయాల్సినటువంటి బాధ్యత ఉంటే చేయాలి. కానీ మేము ఇది కట్టినాం కాబట్టి మేము మాత్రమే ఉండాలి, మీతో ఎవరు ఉండొద్దు అనేటటువంటిది కాదు కదా. మేము గెలిచిన పులే ఓడిన పులే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఇక నువ్వు పులి అనుకుంటేనే నువ్వు సర్కస్లోనే ఆడుతున్నావు, జనాలు సర్కస్ ఆడిపిస్తూనే ఉంటారు. మీరు దాంట్లోనే ఉండరు, మీరు పులులే కాబట్టి మిమ్మల్ని జూలేసి బంధించరు కాబట్టి మిమ్మల్ని జూలోనే వచ్చినటువంటి వీక్షకులకి అందరినీ కూడా ఏది సంతోషపరచాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, మా గులాబీ జెండాకు ఎదురు లేదని చెప్తున్నారుగా. ఇక ఎదురేమో కానీ వెనకకు చూసుకోరు, ఫస్ట్ ఎవరు లేకుండా పోతున్నట్టుంది ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. కార్యకర్తలైనా లేకపోతే స్థానికంగా ఉంటున్నటువంటి నేతలైనా ఎవరు కూడా నువ్వు ముంగట ఎదురు లేదనేటటువంటి సంగతి తర్వాత మాట్లాడుకుందాం. వెనకకు మళ్ళీ చూసుకో, ఎవరు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి అనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేవి మాకు జస్ట్ శాంపుల్ మాత్రమే, స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మీరు హామీలు అమలు చేయకపోతే 100 రోజులు డెడ్ లైన్లో సెకండ్ లేట్ అయినా కూడా మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదని చెప్పేసి, ఉద్యమాలు అసలు కొత్తనే కాదని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అనేటటువంటిది స్పీడ్ బ్రేకర్ మాత్రమే కాదు, అది స్పైన్ బ్రేకర్ వాళ్ళది. వాళ్ళ యొక్క నడుములు ఇరగొట్టిరు ప్రజలు. ఎందుకు అనంటే విర్రవీగినప్పుడు ఏం చేస్తారు, నడుములు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిరు. ఆ స్పైన్ బ్రేకర్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది లేచి మళ్ళీ నడిచేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఓకే, మీరు ఇచ్చిన హామీలు అనేవి 6 గ్యారంటీల హామీలు కాదు, 420 హామీలు అని చెప్తున్నారు. ఇప్పుడు గదే నేను చెప్తున్నా, గ్యారంటీలకి హామీలకి తేడా తెలవకుండా 420 లెక్క పెట్టుకొని ఉన్నట్టే కుటుంబానికి ఒకటి తలకాయ మీద 420 కాలురుగా మీరంతా. అందుకనే మీ 420 కాలని అందరినీ తీసుకొని పక్కకు పెట్టిరు కదా. మేము అంటుందే కదా, 420లు మేమే గిట్టేస్తే మమ్మల్ని ఎందుకు పట్టం కట్టేటోళ్ళు? మీరు చెప్పేటటువంటి హామీలు మేము ఎన్నికల కంటే ముంగటిచ్చినాం కదా. కానీ 420 కాలనేమో ఓడగొట్టిరు, ప్రజల గురించి పాటుపడేటోళ్ళని గెలిపించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి. నీలాంటి ఫేస్ వాల్యూ లేనోనికి ఫ్లూయెన్సీ కావాలేమో ప్రిపరేషన్ తోటి, కానీ ఫేస్ వాల్యూ ఉన్న మాలాంటి అంటే ఈరోజు ఉంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఫేస్ వాల్యూ అవసరం. భాష కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి, మరి నీకంటే అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఫ్లూయెన్సీ లేకపోయినా, మీ భాషలో ఫ్లూయెన్సీ లేకపోయినా నువ్వు 20,000 కోట్ల రూపాయలు తెస్తే ఒక నెల రోజులలోనే
నెల రోజులలోనే 40,232 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిండు. ఏది కావాలి తెలంగాణ ప్రజలకి? సో కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి, ఫేస్ వాల్యూ తోటి ఎక్కువ నిధుల్ని తీసుకొని వచ్చేటటువంటి నాయకుడు కావాలి. కాబట్టి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఈరోజు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీలాంటి ఫ్లూయెంట్గా మాట్లాడేటోడు మాకు వద్దురా నాయనా అని చెప్పి, ఎందుకంటే ప్రజలు కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీరు ఇంటనే కూర్చోరని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు అటు బండి సంజయ్ ఏమంటున్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము నిధులే బంద్ చేస్తామని చెప్పేసి, కేంద్రం నుంచి వచ్చే నిధులు బంద్ చేస్తామని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. కేంద్రం నుంచి నువ్వు ఈ 10 సంవత్సరాలలో ఇచ్చిందే లేదు, నీ కాడికించి వచ్చిందే లేదు. ఈ ఫేక్ న్యూస్, వాట్సాప్ యూనివర్సిటీలలో ఈ ఫేక్ ప్రాపగాండాస్ తప్ప అంతకుమించి తెలంగాణ కొరిగిందేముంది? రాష్ట్ర విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటి హక్కులు ఏమైనా వచ్చినాయా? జాతీయ హోదా ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు గిట్ వచ్చిందా? లేకపోతే తెలంగాణకు ఒక స్మార్ట్ సిటీ వచ్చిందా? ఆఖరికి భద్రాచలంలో మన రాముల వారికి ఏమైనా గౌరవం దక్కిందా? మీ బతుకులకు ఏం చేసిరని చెప్పి తెలంగాణకి ఇంకా ఇయ్యమని చెప్పి బెదిరించేటటువంటి అహంకారానికి పోతుండ్రు. అసలు మిమ్మల్ని పాతి పెట్టేసేసి మీ అహంకారాన్ని బీఆర్ఎస్ని బీజేపీని కలిపి బొందబెట్టబోతున్నారు పార్లమెంట్లో. మేము అదే చెప్తున్నాం. బ్రహ్మాండంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే బ్రహ్మాండంగా కేంద్రం నిధులు, బ్రహ్మాండంగా రాష్ట్రం నిధులు అన్నీ కూడా మనకు రావాల్సినటువంటి హక్కులే కాదు, పైపెచ్చి ఇంకా కూడా అన్ని హామీలను నెరవేర్చుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఏదైతే పార్టీని ఈరోజు పట్టం కట్టినరో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ పొత్తు అని చెప్పేసి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఫస్ట్ మీరు ఇద్దరు మీ పార్టీలు వాళ్ళు కలిసి పోటీ చేసుకోకుండా చూసుకోండి. ఇప్పుడు కవితకి ఈడీ నోటీసులు ఇచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు మీరు అనుకుంటుర్రా? ఏమో మరి ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఒక రోజు గిట్ట లోపల పంపించి అరెస్ట్ చేసే డ్రామాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం ఎంత శత్రువులు లెక్క కొట్లాడినా జనాలు నమ్మేటట్టు లేరు. మేము కనీసం కవితని తీసుకొని పోయి కనీసం 1-2 రోజులన్న జైలు వేస్తేనే చూసిర్రా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారు అనే సీరియస్గా జనాలు ఏమైనా డిస్కస్ చేయాలనేటటువంటిది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు 1-2 రోజులు గిట్ట లోపడేసినా వేయవచ్చు.